నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అనే అంశం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇక కాంగ్రెస్ పార్టీ మహాధర్నా కూడా ఢిల్లీ వేదిక కూడా నిర్వహిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు పాయల్ శంకర్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత అలాగే ఎమ్మెల్యే. సార్, ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మహాధర్నా కూడా నిర్వహిస్తుంది. రిజర్వేషన్లను అమలు చేయాలని కూడా మీ యొక్క బీజేపీపై డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలను మోసం చేసింది. ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు ఇస్తామని చెప్పి 2 బడ్జెట్లు పూర్తయ్యాయి. అంటే 40,000 కోట్ల రూపాయలు ఈరోజు బీసీ సప్లాన్ నిధులు విడుదల కావాలి. కానీ 4 రూపాయలు కూడా ఇప్పటివరకు బీసీ సప్లాన్ నిధులు విడుదల కాలేదు. అంటే నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని విషయాలలో 42% బీసీలను కుర్చీలలో కూర్చుండబెట్టే బాధ్యత మాది అని ఈ రాష్ట్ర క్యాబినెట్ ఉంది. ఈ రాష్ట్ర క్యాబినెట్లో 42% బీసీలు ఉండాలి. కానీ ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి విషయాలలో మరొక్క మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పెడుతుంది. మేము శాసనసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాం. 42% కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు రావాలా? దాంట్లో ముస్లింలను మీరు చొప్పించి బీసీలకు రావాల్సిన వాటాని 10% ముస్లింలకు ఇస్తామంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు అని చెప్పినాం. ఒక పక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు లబ్ధి పొందుతూ, మరోపక్క బీసీలకు రావాల్సినటువంటి దాంట్లో కూడా మేము ముస్లింలకు కేటాయిస్తామనంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక పక్కకైతే, ఇంకో పక్క జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అమలు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురదల్లి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పకుండా వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నైజాన్ని తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మేము వివరిస్తాం. అయితే బీజేపీ పాలిత ప్రాంతంలో ముస్లింలకు కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తుంది, మరి వాళ్ళని తొలగిస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి మీపై విమర్శిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లిం అని పేరు మీద రిజర్వేషన్లు అమలైతలేవు. రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకం. ఇది రాజ్యాంగం ఒక పక్క చెప్తే అనేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టులో ఈ కామెంట్స్ ఉన్నాయి. ఈరోజు ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్ బీసీలకు ఇస్తామనంటే సాధ్యం కాదు. మేము అందుకే స్పష్టంగా చెప్పినాం. మీరు ఇచ్చినటువంటి హామీ 42% అమలు చేస్తామన్నారు. 42% అమలు చేస్తామని చెప్పండి. అది కూడా ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు అని చెప్పండి. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్ ఉండే. అంటే ఈరోజు 42 అని అంటే 10% ముస్లింలకు ఓను, మిగిలేది 32. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో 34 ఉంటే ఈరోజు 10 ఏళ్ల తర్వాత 32 కుదించేటటువంటి కుట్ర జరుగుతున్నట్టే కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా అది 42% బీసీలకు రిజర్వేషన్లు కాదు, 10% ముస్లింలకు ముస్లిం డిక్లరేషను, అది కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని మార్చుకోవాలి. కానీ పదే కేంద్రం అడ్డుపడుతుంది రిజర్వేషన్లకు. కేంద్రం అసలు బీసీలకు ఇచ్చే ఉద్దేశం లేదు, బీసీలకు మోసం చేస్తుందని కూడా కాంగ్రెస్ కానీ ఇటు మిగతా పార్టీలు కానీ విశేషాలు కూడా మీ పార్టీ చుట్టే మొత్తం కార్నర్ చేసేలాగా విమర్శలు వస్తాయి. దీనికి ఏం కంక్లూజన్? భారతీయ జనతా పార్టీ నిబద్ధత గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య దేశాలలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ముచ్చటగా 3వసారి బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక ప్రధానమంత్రి పదవినే బీసీకి ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఇచ్చినప్పుడు మిగతా రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేనటువంటి సందర్భంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చివరిగా బీసీలకు కానీ బీజేపీ తరఫున ఇచ్చే భరోసా ఏంటి? ఒకవేళ రిజర్వేషన్ అమలు కాకపోతే పార్టీ పరంగా మీ పార్టీ ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? అది పార్టీ పరంగా ఇచ్చేటటువంటి సీట్లను తప్పకుండా పార్టీ పరంగా ఇస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ 42% ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోతే రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ విషయాన్ని అమలు చేస్తుంది. మొత్తానికి బీసీలకు మాత్రం మేము బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ మతపరమైన రిజర్వేషన్లు మాత్రం బీజేపీ వ్యతిరేకం. 10% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మాత్రం మేము ఒప్పుకునే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, 42% ఇవ్వాలి. లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా బీసీలకు మేమే న్యాయం చేస్తామని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.